జూబ్లీహిల్స్ బైపోల్ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రారంభమైంది. లెక్కింపునకు మొత్తం 42 టేబుల్ ఏర్పాటు చేశారు. మొదటిగా పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను అధికారులు లెక్కించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 39 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 36 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి 10 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లు అధికార పార్టీ స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం అధికారులు ఈవీఎంల సేల్స్ ను తెరిచి తదుపరి రౌండ్ల లెక్కింపునకు సన్నద్ధమవుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ కి ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 39 ఓట్లతో ముందంజలో కొనసాగుతుంది. అలాగే అక్కడ 39 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి 36 ఓట్లు పోలయ్యాయి. ఇక ప్రధానంగా ఉన్నటువంటి బీజేపీకి అక్కడ 10 ఓట్లు మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు పోలైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక ముందుగా ఈవీఎంలకు సంబంధించినటువంటి ఇప్పటికే అక్కడ ఈవీఎంలు సీల్ కూడా తీశారు. ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి మనం చూస్తున్నాం బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రధానంగా 3 పార్టీలు నువ్వా నేను అన్నట్టుగా పోటీ చేశాయి. అక్కడ దాదాపు 58%, 48.49% కూడా పోలింగ్ అక్కడ ఓటింగ్ అయితే నమోదైంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ లో మనం చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. 8,926 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కూడా 8,864 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. దాదాపు ఇద్దరికి ఒక 20-30 ఓట్ల తేడాతోనే ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా ముందుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ లో 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా ప్రచారాలు కూడా చేశాయి. దానికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కూడా మనం చూస్తున్నాము. ఇందాకే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది. ఇక ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ అయింది. ఇక తుది ఫలితం కూడా మనకు 11-12 గంటల ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. ఎవరు గెలుస్తారా, జూబ్లీహిల్స్ పీఠం ఎవరు దక్కించుకోబోతున్నారనేది మనకు 11 గంటల ప్రాంతంలో తుది ఫలితం వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మొదటిగా షేక్పేట్ డివిజన్ లో ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. మొదటి రౌండ్ లో షేక్పేట్ డివిజన్ నుంచి హోరాహోరీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో షేక్పేట్ డివిజన్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇక చివరిగా 10వ రౌండ్ ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల లెక్కించే అవకాశం ఉంది. మొత్తం 10 రౌండ్లకు గాను 42 టేబుళ్లను అక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ నుంచి 3 అధికారులను కూడా నియమించారు. ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలను కూడా ఈసీ తన వెబ్సైట్ లో అప్డేట్ ఇస్తుంది. ఇక దానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం చుట్టుపక్కల 144 సెక్షన్ కూడా అమలు చేశారు. పకడ్బందీమైనటువంటి కేంద్ర బలగాలతో కూడా సెక్యూరిటీ మోహరించారు. ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి సెలబ్రేషన్స్ కూడా చేయకూడదనేసి కూడా ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రధానమైనటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత వచ్చినటువంటి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముంజంజలో కొనసాగుతున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి
సంబంధించినటువంటి మాగంటి సునీత వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి మొదటి రౌండ్ లో ఇక నామమాత్రంగానే అక్కడ ఓట్లు పోలైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మొత్తం షేక్పేట, అలాగే యూసుఫ్గూడ బస్తీ, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, బోరుబండ, రెహమాత్ నగర్, టోటల్ జూబ్లీహిల్స్ కి సంబంధించినటువంటి ప్లేసెస్ లో ప్రధానమైనటువంటి నగరాల్లో 144 సెక్షన్ కూడా అమలు చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద పోల్స్ అందిస్తుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ అయితే పూర్తయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇక తర్వాత జరిగినటువంటి ఈవీఎంల సీల్ ఇప్పటికే ఓపెన్ చేశారు ఏజెంట్ల సమక్షంలో. దానికి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలను కూడా ఎప్పటికప్పుడు మొదటి రౌండ్ లో వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి రౌండ్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 8,926 ఓట్లతో కొనసాగుతున్నారు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి కూడా 8,864 ఓట్లతో, కేవలం ఇద్దరికి 120 ఓట్ల మాత్రమే తేడా ఉంది. నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీ కొనసాగుతుంది రెండు పార్టీల మధ్య. ఇక మనకు లైవ్ లో మాట్లాడడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై వెంకట్ స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. వెంకట్ గారు నమస్తే. సార్ వినపడుతుందా వాయిస్? ఓకే వెంకట్, వినపడుతుందా? ఏంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు? సార్ ఇది జూబ్లీహిల్స్ ఎట్టి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీకి అవ్వబోతుంది. అది ప్రజలు ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ చేసిర్రు. కేకే సర్వేలని, ఈ సర్వేలని, కొన్ని ఫేక్ సర్వేలని తెర ముందుకు తీసుకొచ్చి ప్రజలను మ్యానిపులేట్ చేద్దామని అనుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సర్వేలు అనేవి ఇది పోస్ట్ పోల్ సర్వే లాగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సర్వే లెక్క వాటి యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో అది బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ముందే సర్వేలని ఉసిగొల్పి వాటిని బయట పెట్టి ప్రజలను మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నారు. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ కాలే. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారు, నవీన్ యాదవ్ గారి వైపు ఉన్నారు. వారి వైపు ఉండి ఈరోజు జూబ్లీహిల్స్ లో మీరు చూడండి, షేక్పేటలో ఇదే కేకే సర్వేలో మాకు నెగిటివ్ గా రిపోర్ట్ ఇచ్చిన సందర్భాలు ఉండే, కానీ అక్కడ మాకు ఆధిక్యం వచ్చింది. అదే విధంగా మీరు చూడండి, రేపు ఏది బోరబండ కానీ, యూసఫ్గూడ కానీ, ఇవన్నీ డివిజన్స్ లా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఏది హెచ్ లేదని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసిరో అక్కడ మేము హెచ్ పొజిషన్ లో ముందుకు రాగలుగుతాం. ఆ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, తెలంగాణ రాష్ట్రంలో ఇది గత 10 సంవత్సరాలుగా విధ్వంసాన్ని సృష్టించి వాళ్ళు దోచుకున్న సొమ్మును మొత్తం పెట్టుబడి రూపంలో ఏదైతే టెక్నాలజీ రూపంలో పెట్టడం ప్రయత్నం చేసిరో అదంతా ఫెయిల్ అయింది. సోషల్ మీడియాలో కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎంతో మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసిరు. రైట్ వెంకట్, జూబ్లీహిల్స్ లో ప్రధానంగా చూసుకుంటే మీ అభ్యర్థి కేవలం 62 ఓట్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నారు. ఏంటి టఫ్ అండ్ ఫైట్ ఇస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా? రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అప్డేట్ అందుతుంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో దూసుకెళ్తున్నారు 8,926 ఓట్లతో. అట్లే అక్కడ సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి కూడా 8,864 ఓట్లతో, కేవలం ఇద్దరికి 62 ఓట్ల మాత్రమే తేడా ఉంది. నువ్వా నేనా అన్నట్టుగా టఫ్ ఫైట్ హోరాహోరీ కొనసాగుతుంది. మొదటి రౌండ్ షేక్పేట్ డివిజన్ నుంచి ఓట్ల లెక్కింపు అయితే ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కేవలం రెండు పార్టీలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య 62 ఓట్ల తేడా వ్యత్యాసం మాత్రమే కనిపిస్తుంది. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ అవుతాయా లేకపోతే అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది అంటే అక్కడ సంబంధించినటువంటి దాదాపు 42 టేబుల్లో 10 రౌండ్ల ఎన్నికల ఫలితాలు అందించనుంది. ఎప్పటికప్పుడు ఇక
తుది ఫలితం కూడా 11 గంటల ప్రాంతంలో వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ లో ప్రధానంగా మనం చూస్తున్నాం. అక్కడ సంబంధించినటువంటి బీజేపీ కూడా పోస్టల్ బ్యాలెట్ లో కేవలం 10 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జూబ్లీ హిల్స్ పోస్టల్ బ్యాలెట్ లో 39, అలాగే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి 36 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా చూసుకుంటే ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా లేవనెత్తింది. మేము అత్యధిక స్థాయిలో 20,000 మెజార్టీ కూడా సాధిస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. 20,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాం అనేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ అర్లీ ట్రెండ్స్ చూస్తే కేవలం ఇద్దరి మధ్య వ్యత్యాసం 60 ఓట్లు మాత్రమే తేడా కనపడుతుంది. మనకు మొదటి రౌండ్ లో షేక్పేట్ డివిజన్ నుంచి మొదటి రౌండ్ కౌంటింగ్ అయితే పూర్తి కావచ్చింది. ఇక రెండో కౌంటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. రెండో రౌండ్ కౌంటింగ్ కూడా ఇక కాసేపట్లో లెక్కించే అవకాశం ఉంది. రెండో రౌండ్ లో కూడా సేమ్ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయా, హోరాహోరీగా ఫలితాలు కొనసాగుతాయా, లేకపోతే ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి ముందంజలోకి వెళ్తారా, లేకపోతే నవీన్ యాదవే ముందంజలోకి వెళ్తారా అనేది మరి కొద్దిసేపట్లో ఫలితాల్లో తెలియనుంది. రైట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో దూసుకెళ్తున్నారు. కేవలం ఇద్దరి మధ్య 60 ఓట్ల వ్యత్యాసం మాత్రమే కనబడుతుంది. 8,926 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా 8,864 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. కేవలం ఇద్దరి మధ్య 60 ఓట్ల వ్యత్యాసం మాత్రమే కనిపిస్తుంది. ఇక మనతో లైవ్ లో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకట్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు, అలాగే బీజేపీ నుంచి బేతి మహేందర్ రెడ్డి ఉన్నారు. ఇరువురు నాయకులకి ఇద్దరికి నమస్కారం. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకట్, మీరు చెప్పండి, ఏంటి కేవలం ఇద్దరి మధ్య 60 ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ముందుగా షేక్పేట్ డివిజన్ లో మొదటి రౌండ్ లో ఎన్నికల కౌంటింగ్ అయితే పూర్తయినట్లు కనిపిస్తుంది. ఇక ఇవే ఫలితాలు కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో దూసుకెళ్లే అవకాశం ఉందా, లేదా బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఏంటి మీ అభ్యర్థికి సంబంధించిన బట్టి? సార్ నా వాయిస్ వినపడుతుంది. వెంకట్ చెప్పండి, వెంకట్ గారు చెప్పండి. వెంకట్ గారు మీ సిగ్నల్ క్లారిటీగా లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. సార్ నా వాయిస్ క్లియర్ గా వినపడుతుందా? మీ వాయిస్ వినపడుతుంది. ఓకే, ఏంటి వినపడుతుందా సార్? వినపడుతుంది. ఓకే, కంటిన్యూ. సార్ ఇప్పుడు మేము కుంకుమ చేతిలో పెట్టుకొని రెడీగా ఉన్నాం సార్. ఎందుకంటే ఇది ఆల్రెడీ నిర్దేశించబడ్డ రిజల్ట్ ఇవి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచి పనులకు తార్కాణం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తార్కాణం. ఇది ఏది బీఆర్ఎస్ పార్టీ ఎన్ని విష ప్రచారాలు చేసినా, ఎన్ని విష ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్ళినా కూడా వెంకట్ గారు మీ సిగ్నల్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. మనం బీజేపీ దగ్గరికి వెళ్తాం. మహేందర్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి బీజేపీ? మహేందర్ రెడ్డి గారు బీజేపీకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ లో 10 ఓట్లు పోలయ్యాయి. ఇక ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ముందు వెనుక కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ అయితే షేక్పేట్ డివిజన్ నుంచి పూర్తయింది. ఏం చెప్తారు? మీ అభ్యర్థి ఎన్ని వేల ఓట్లు పోలయ్యే అవకాశం ఉందంటారు? ఒకటండి, గతంలో మాకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారికి 2023లో సుమారు 28,000 ఓట్లు, అంటే 13% ఓట్లు రావడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఈ బై ఎలక్షన్ ఏదైతే ఉందో, బై ఎలక్షన్ లో ఎవరైతే చనిపోవడంతో జరిగిన ఎలక్షన్ ఇది కాబట్టి సింపతి అనేది కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీకి ఉంటది కామన్ గా. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికార పార్టీ అన్ని రకాలుగా శక్తియుతలు ప్రయోగించి అక్కడ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఆ విధంగా మనం చూడడానికి జరిగింది. ఒక్కొక్క ఓటుకు 200 నుంచి 5,000 ఓట్లు, 5,000 రూపాయలు ఇచ్చిన సందర్భం కూడా మన వీడియోలో సోషల్ మీడియాలో రావడం జరిగింది, మనం చూడడం జరిగింది. స్వయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పంచడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఈ ఎలక్షన్ వాస్తవంగా జూబ్లీ ఎన్నికలు అనేది ఉందో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ కాదు ఇది. అంటే రాబోయే ఎలక్షన్స్ ఏదైతే ఈ జూబ్లీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి సూచిక అని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవంగా సూచికే కాదు అసలుకి. ఎందుకంటే
ఇది ఒక బై ఎలక్షన్. మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం పొందడంతో వచ్చే ఎలక్షన్, దానికి ఈ యొక్క రాబోయే ఎలక్షన్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే గతంలో కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఈటెల గారు రాజమీడతో మళ్ళీ ఈటెల గారు గెలవడం జరిగింది. అట్లనే ఇక్కడ మనకు దుబ్బాకలు కూడా రఘునందరావు గారు గెలవడం జరిగింది. రఘునందరావు గారు కూడా చాలా మంచి మేడతో గెలవడం జరిగింది. అంటే టగ్ ఆఫ్ ఫైట్ లో గెలవడం జరిగింది. అక్కడ ఎలాంటి మాకు అది లేకున్నా కానీ జూబ్లీస్ ఎన్నిక అవుతుందో మొదటి నుంచి కూడా మాకు అంటే ప్రయత్నం చేసినాం. మేము ప్రయత్నంలో విఫలం కాలేదు, ఎక్కడ కూడా ప్రయత్నం విఫలం కాలేదు. మెజార్టీ ఓట్లను ఏకతరఫా తీసుకురావాలని ప్రయత్నం చేయడం జరిగింది. కానీ మెజార్టీ ఓట్లు అనేది అక్కడ ఉన్న సింపతి ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీకి, అధికార పార్టీకి మాత్రమే మొగ్గు చూపడం జరిగింది ఓటర్లు. దాన్ని మేము భవిష్యత్తులో ఏదైతే ఉందో మనం రాబోయే కాలంలో ఏదైతే ఉందో జూబ్లీస్ ఏ విధంగా గెలుచుకోవాలనేది అది మాకు నాయకులందరూ కూర్చొని సమాలోచన చేస్తారు. ఇప్పుడు ఈ ఎన్నిక ఏదైతే ఉందో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అని చెప్పేసి మొదటి నుంచి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. మీ బీజేపీ పార్టీ కూడా, భారతీయ జనతా పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఏదైతే బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఫస్ట్ సారి వస్తున్న బైపోల్ ఇది ఎలా ఉండబోతుంది అంటారు? ఒకటండి, రామచంద్ర గారు రాష్ట్రపతి అధ్యక్షుడు నియామకైన సందర్భంలో వచ్చే ఎలక్షన్ కరెక్టే, కాదంటలేను. కానీ ఏంటంటే ఈ ఎలక్షన్ కు దానికి సంబంధం లేదని చెప్తాను. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఈ బై ఎలక్షన్ ఫస్ట్ నుంచి కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ మధ్యలో ఉంటాయని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. సర్వే కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది. కానీ మేము కూడా ఏంటంటే మేము దీనిలో ఏదైతే పోటీస్తామని చెప్పేసి మేము వెళ్లదండి. అంటే గెలిచే అవకాశం మెజార్టీ ఓట్లను ఏకతరఫా తీసుకొచ్చి రాబోయే కాలంలో మనం మెజార్టీ ప్రజలందరూ కూడా ఒక తారపైన ఉంటారని చెప్పేసి మనం ఎన్నో ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ప్రజలు ఎందుకంటే ప్రజలు అవుతుందో అటు సింపతి ఇటు అధికార పార్టీకి మొగ్గు చూపడం జరిగింది. దీన్ని ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మేము పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే ఈ జూబ్లీస్ ఎన్నిక అనేది అసలు రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షనే కాదు. ఇది ఒక అధికార పార్టీ డబ్బులకు కురిపించి ఇవ్వాలి. మీరు గమనించండి, అక్కడ నవీన్ యాదవ్ అదేవిధంగా వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ అయితే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా గత 30-40 సంవత్సరాల నుంచి అక్కడ అన్ని రకాలుగా వాళ్ళు ప్రభావితం ఉన్న వ్యక్తులు. వాళ్ళు ఆ వ్యక్తులు ఆ రకంగానే వాళ్ళకి ఓట్లు రావడం జరిగింది. అదేవిధంగా దీపక్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో కూడా చాలా సేవా కార్యక్రమం చేయడం జరిగింది అక్కడ. కానీ వాస్తవంగా ఏంటంటే భారతీయ జనతా వరకు ఓటర్లు కూడా లేదు. ఇక్కడ దీపక్ రెడ్డి అనే వ్యక్తి మాకు సంబంధం లేదు. ఇక్కడ పార్టీకి సంబంధించిన వ్యక్తి మాకు పార్టీ ఏ వ్యక్తికి టికెట్ ఇస్తే ఆ వ్యక్తి పనిచేయాల్సిన బాధ్యత మా పైన ఉంటది. అదేవిధంగా దీపక్ రెడ్డి గారు కూడా పనిచేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో టీఆర్ఎస్ పార్టీకి అదని చెప్పేసి రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. మా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము పనిచేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ అధికార పార్టీ మరియు మొన్నటికి అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ మధ్యలో పోటీ కాబట్టి మేము ఎలక్షన్ కూడా దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు ఎన్నికలకు ఈ ఎన్నికలకు సంబంధం లేదని చెప్తా ఉన్నాను. రైట్, మీరు అలాగే లైన్ లో ఉండండి. రెండో రౌండ్ కౌంటింగ్ ఫలితాలు అయితే ఇప్పటికే మనకు తాజాగా అప్డేట్ అందుతున్న ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 18,617 ఓట్లతో ముందంజలో దూసుకెళ్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రెండో రౌండ్ లో కూడా మాగంటి సునీత గట్టి పోటీనైతే ఇస్తున్నారు. 17,473 ఓట్లు. ఇద్దరి మధ్య వ్యత్యాసం కేవలం 1,200 ఓట్లు మాత్రమే ఉంది. ఇక అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా కేవలం 150 ఓట్ల మాత్రమే పోలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి రౌండ్ రెండో రౌండ్ కలిపి కేవలం 150 ఓట్లు మాత్రమే. ఎలా చూడొచ్చు అంటారు మహేందర్ రెడ్డి గారు? మీ పార్టీకి కేవలం అభ్యర్థికి 150 ఓట్లు మాత్రమే వచ్చాయి లంకాల దీపక్ రెడ్డికి. మహేందర్ రెడ్డి గారు చెప్పండి సార్. బీజేపీ భారతీయ జనతా పార్టీ లంకాల దీపక్ రెడ్డికి మొదటి రెండో రౌండ్ లో కేవలం 150 ఓట్లు మాత్రమే పోలైనట్లుంది. షేక్పేట్ లో మొదటి రౌండ్ ఎన్నికల ఫలితాలు అయితే కౌంటింగ్ ప్రారంభమైంది. ఎలా చూడొచ్చు? మీ పార్టీ 25,000 గతంలో వచ్చినటువంటి 25,000 ఓట్లని మించబోతుందా లేకపోతే అంతకంటే తక్కువ స్థాయిలో ఉండబోతుందంటే మీరేం చెప్తారు? ఒకటండి, మాకు మొదటి రౌండ్ రెండో రౌండ్ వచ్చిన ఓట్లు దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏదో ఓట్లు రావట్లేదని చెప్పేసి వీక్ అయిందని చెప్పేసి చెప్పడంలో ఎలాంటి అది లేదు. ఎందుకంటే ఈ ఎన్నికలు ఏదైతే మీకు మొదటి నుంచి చెప్తాను, ఈ ఎన్నికలు ఏదైతే ఉందో ఇది అధికార పార్టీ అన్ని రకాలుగా ప్రయోగించి అన్ని రకాలుగా డబ్బు రూపేణ అన్ని ఉపయోగించి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ సింపతి ఏదో భర్త చనిపోవడంతో ఆమె కూడా మాగండి సునీత గారి సింపతితోనే రావడం వచ్చిన ఓట్లు ఇవి. దానిలో భాగంగా వీళ్ళ భారతీయ జనతా పార్టీకి 150 ఓట్లు వచ్చాయని చెప్పేసి అని ఇంకా రౌండ్లు ఉన్నాయి. ఇంకా వాస్తవంగా ఏంటంటే 2 రౌండ్లు మాత్రమే ముసిరి ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి.
ఒకటండి మాకు అప్పుడు వచ్చే 13% ఓట్లు రావాలని మేము ఫస్ట్ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ వచ్చా కానీ మేము అక్కడ మాకు నిలదొక్కున్నట్టే. ఎందుకంటే అనేక రకాలుగా అక్కడ మీరు గమనించండి, వాళ్ళ మైనార్టీ ఓట్ల కోసరికి రెండు పార్టీలు ఏ విధంగా పాకులాడినాయి. వాళ్ళ మైనార్టీ ఓట్లే మాకు కీలకమనే రీతిలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒక సల్మాన్ ఖాన్ ఒక రౌడీ చేయడం చేయించుకోవడం, అంటే పోక్సో కేసులు ఉన్న వ్యక్తిని, అంటే అమ్మాయిలపై శారీరకంగా వేధింపులు చేసిన వ్యక్తిని పట్ల చేర్చుకోవడం, కాంగ్రెస్ పార్టీ దానికి ధీటుగా. మహేందర్ రెడ్డి గారు, మీరు అట్లాగే లైన్ లో ఉండండి. యూసఫ్ కూడా